beautiful people, welcome back to my channel. Please like, share and subscribe to my channel. Please support me. ఇది సెకండ్ వీడియో నాది అండ్ లుల్లుమాల్ పార్ట్ 2. ఇక్కడ హవిలా అల్లర్ అయితే స్టార్ట్ చేసేసింది. చూడండి, దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అన్ని చాక్లెట్స్ని ట్రాలీలో వేసేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వేసింది. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ నేను బ్యాగ్ పెట్టడం, మళ్ళీ వేయడం, మళ్ళీ బ్యాగ్ పెట్టడం, అలా జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా చాలమ్మా అని చెప్పేసి అన్నీ తీసి ఇంకా మేము కింద ఫుడ్ సెక్షన్కి వెళ్తున్నాం. అంటే కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకా సంథింగ్ కేక్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి కింద కూడా. అండ్ దానికోసం చాలాసేపు వెతికాము. దీన్ని వెతికేలోపు మేమందరం ఎక్కడికక్కడ తప్పిపోయాం అనమాట. తర్వాత కాల్ చేసుకుని ఇక్కడున్నాం అని చెప్పేసి చూసేసరికి సరిపోయింది. వెళ్తున్న దారిలో ఇలా బాదం కనిపిస్తుంది. ప్రైస్ ఎంత, క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చెక్ చేశాను. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు భలే అనిపించినాయి నాకు. ఇవన్నీ స్టోరేజ్ సంబంధించినవి. ఎక్కువ నేను యూఎస్లో ఉండే వాళ్ళ వీడియోస్లో ఎక్కువ చూస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకు కూడా అవైలబుల్గా వచ్చేసినాయి. ఇంకా లుల్లుమాల్ మొత్తం చాక్లెట్ మయం అన్నట్టు ఎక్కడ చూసినా చాక్లెట్స్. నాకైతే చాలా ఇష్టం. బట్ ఇప్పుడైతే కొంచెం కంట్రోల్లో ఉన్నాయి, ఎందుకంటే నేను తింటే హవిలో కూడా తింటుంది కదా, అందుకని చెప్పేసి. ఎన్ని చాక్లెట్స్ ఉంటే అన్ని చాక్లెట్స్. లుల్లుమాల్ మొత్తం చాక్లెట్. ఇక్కడైతే జ్యూసెస్ ఉన్నాయి, ప్రిజర్వ్డ్వి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్, మయోస్ అండ్ కచప్స్. ఇవన్నీ మయోస్ సెక్షన్. ఎన్ని ఉన్నాయో చూడండి. అండ్ ఇంకా అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే నాకు కొత్తగా కనిపించింది అటు సైడు. ఏంటబ్బా ఇది అని చెప్పేసి హౌస్ లాగా పెట్టారు కిండర్ జాయ్ది. అస్సలు అది మన అన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు, బట్ మన కంట్రీలో మాత్రం బ్యాన్ చేయలేదని చెప్పేసి విన్నాను. బట్ నేను ఎప్పుడు అసలు అలవాటు చేయలేదు హవీలాకి. అసలు యాక్చువల్గా చాక్లెట్సే హవీలాకి అలవాటు చేయలేదు అసలు. ఇదంతా కిండర్ జాయ్కి సంబంధించినవి పెట్టారు. పక్కనే ఇంకా సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ పెట్టారు. షాంపూ సెక్షన్ ఇవన్నీ చాకోస్, ఇట్లా కొన్ని సెక్షన్స్ పెట్టారు పిల్లల కోసం అక్కడ మాత్రం. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే ఇంకా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు హవిలాని ట్రాలీలో ఎక్కించి ఇంకా ఫ్రెష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెష్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చూసేయండి. హవిలో నా ట్రాలీలోనే ఎక్కింది. అత్తయ్య దగ్గర ఒక ట్రాలీ లేదు, ఇద్దరి దగ్గర ఒకే ట్రాలీ ఉన్నట్టుంది. ఇంకా అత్తయ్య దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉందేమో అనుకుంటున్నా. ఇటు అటు చూసుకుంటూ నాన్ ఫుడ్ అండ్ ఇక్కడ రైస్ బ్యాగ్స్. మేము అలా కిందకి రాగానే మా హస్బెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఫిషెస్ పట్టుకొని. ఏ ఫిషెస్ తీసుకుందామని చెప్పేసి మమ్మల్ని తీసుకోవద్దని ఆయన తీసుకున్నారు. ఫైనల్ అది కూడా తీసుకునేవ్వలేదు. వద్దులే, మళ్ళీ దీన్ని ఎలా క్యారీ చేస్తాము అని చెప్పేసి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూసి అటు కాకుండా మళ్ళీ ఇటు కూడా దాని ఫుడ్ సెక్షన్ అండ్ అలాగే కొన్ని ఫిషెస్ కూడా అటు సైడ్ ఉన్నాయి. అందరూ ఇది ఏం తీసుకొని సెలెక్ట్ చేసుకొని దానికే టైం సరిపోతుంది అక్కడ. ఇక్కడైతే ప్రిజర్వ్డ్వి ఫిషెస్ అనమాట, ఐసింగ్ చేసినవి. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని మనం డైరెక్ట్గా వెళ్ళి ఫ్రై చేసుకోవడానికి, కొన్ని బాయిల్ చేసినవి, అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎన్ని చూసినా సరే ఇంకా అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత పెద్దది ఉంది. ఇంకా నేను తక్కువే చూపిస్తున్నాను. చాలా ఎడిట్ చేసి ఏమో ఇంతసేపు అయితే చూస్తారా చూడరా అని చెప్పేసి ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇది మటన్ బోన్స్ అనుకుంటా. అసలు చూడండి ఎన్ని రకాలంటే అన్ని రకాల పీసెస్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి ఎవరు అంత ప్రిఫర్ చేయరేమో అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏవో బాల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రైస్కి మిక్స్ చేసేసి ఉన్నాయి. అన్ని మసాలాలు అవన్నీ కలిపి మిక్స్ డైరెక్ట్గా మనం వెళ్ళి ఫ్రై చేసుకోవడమే అనమాట. ఇక్కడ కూడా ఇంకేవో ఇటు మటన్, ఇది ఓన్లీ మటన్ సెక్షన్. వెళ్ళి ఫ్రెష్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి అనుకుంటా. పీసెస్ కట్ చేసి ఇమ్మంటే అక్కడ చూసారు కదా, వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు. ఇటు నుంచి ఎటు చూసినా అసలు ఇదంతా మీట్ సెక్షన్ అనమాట. ఇదిగోండి చూడండి, అక్కడే బాక్స్లోనే కాకుండా ఇక్కడ కూడా దాని ప్రైజెస్తో సహా పెట్టారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని చెప్పేసి మనకు కావాలంటే వాళ్ళు తీసి వెంటనే బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తారు. మనకు ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి మనం అంత ప్రిఫర్ చేయము. అదర్ కంట్రీస్లో ఎక్కువ ఇలానే యూజ్ చేస్తారు కదా, అలా మనకు కూడా తెచ్చారు ఇక్కడ లుల్లుమాల్లో. అండ్ ఈ
సెక్షన్ వచ్చేసి ఇది కూడా చికెనే, నాటుకోడి. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే అన్ని టైప్స్ ఉన్నాయి. కడక్నాథ్ కోడి అంటారు కదా, అది. అండ్ ఇటేమో ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్. ఇంకా ఇటు ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. స్నాక్స్, కేక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. చూడండి, ఇవి కేక్ సెక్షన్ అనుకుంటా. బిస్కెట్స్, కేక్స్, కప్ కేక్స్, చాక్లెట్ కేక్స్ అండ్ ఆల్. లేనిది అంటూ ఏం లేదు. లైక్ చాక్లెట్ కేక్. వావ్, నైస్. ఇక్కడేమో జ్యూసెస్ అండ్ ఫ్రూటీ చెర్రీస్ అండ్ ఆల్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా కూరగాయల సెక్షన్. కూరగాయలు అయితే నాకు కొత్తగా ఏం అనిపించలేదు, క్యాప్సికమ్స్ తప్ప. ఇవి నార్మల్ మనకు రెగ్యులర్గా దొరికేవే. ఫ్రూట్స్లో కూడా నేను లిచీ తినలేదు అండ్ పెర్సిమమ్ తెచ్చారు, కానీ ప్రెగ్నెన్సీ టైంలో తినడానికి అవ్వలేదు అనమాట. ఆ టైంలో వామిటింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల నేను ఎక్కువ తినలేకపోయాను. ఇంకా నువ్వు తినట్లేదు కదా, లాస్ట్కి మా మామయ్య వాళ్ళే తిన్నారు పెర్సిమమ్. ఇది పెర్సిమమ్ అంటే అక్కడ చూడండి టమాటా లాగా ఉంది కదా, అది. అండ్ ఇవన్నీ మనకు తెలిసిన ఫ్రూట్సే ఉన్నాయి మ్యాక్సిమం. డిఫరెంట్ టైప్స్ అవి ఏవో ఉన్నాయని చెప్పేసి విన్నాను. అవకాడో కూడా నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఎలా పాడైపోయినాయో కొన్ని. అవకాడో కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంటే మనకి ఎక్కువ దొరకదు అనమాట, ఎక్కడో తప్ప. అలా లులు మాల్లో ఏంటంటే ఇంటర్నేషనల్కి సంబంధించిన అన్నీ దొరుకుతున్నాయి మనకి. అండ్ పియర్, యాపిల్ ఇవన్నీ ఇంకా మనకు తెలిసినవే కదా, ఇవన్నీ తిన్నాను నేను. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి సమ్ కివీస్ అండ్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవి నేను కొత్తగా ఇక్కడ చూసింది ఏంటంటే ఇవన్నీ ఫ్రూట్స్ సెక్షన్ కదా, మష్రూమ్స్, ఫ్రూట్స్ ఇట్లా ఉన్నాయి అక్కడ. అండ్ కొత్తగా చూసింది చూడండి లిటిల్ టమాటోస్ అండ్ ఈ లిటిల్ క్యాబేజెస్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. బాగా అనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకుంబర్స్, స్వీట్ పొటాటోస్ అండ్ ఇంకేవేవో ఉన్నాయి. అండ్ పింక్ క్యాబేజ్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. ఏవేవో ఉన్నాయి అసలు, వాటిని తినేవాళ్ళు తీసుకుంటారు. ఇక్కడేమో వెనిగర్స్ ఇంకేవేవో ఉన్నాయి. లంచ్కి టైం అయిపోతుందని హడావిడి చేసి మా ఆయన అయితే తీసుకుని వెళ్ళిపోయారు. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.